హలో నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. బంగారం మెరిసిపోతోంది, ధరలు మంట పెడుతున్నాయి. ఒకప్పుడు బంగారం అంటే దాచుకోవాల్సిన ఆస్తి అనుకునే వాళ్ళం. ఇప్పుడు అదే బంగారం చేతిలో ఉంటే అవసరానికి డబ్బుగా మార్చుకోవచ్చనే ఆలోచన పెరుగుతోంది. పసిడి ధరలు రికార్డులు బద్దలు కొడుతున్న వేళ భారతీయుల ఆలోచనల్లోనూ ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. కొత్త నగలు కొనడానికి పాత బంగారం ఇచ్చే వాళ్ళకంటే పాత బంగారాన్ని నేరుగా అమ్మేసి నగదు తీసుకునే వాళ్ళ సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గోల్డ్ మార్కెట్లో ఈ మార్పు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది ఆగస్టులో పాత బంగారం ఇచ్చి డబ్బు తీసుకునే లావాదేవీలు మొత్తం వ్యాపారంలో కేవలం 5% మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ వాటా ఏకంగా 20% చేరింది. అంటే పాత నగలను కొత్త ఆభరణాలుగా మార్చుకోవడం కంటే వాటి విలువను నగదుగా మార్చుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. దీనికి మరో ముఖ్యమైన కారణం ప్రస్తుతం కనిపిస్తున్న బంగారం ధరలు. 10 గ్రాముల పసిడి ధర ₹1,60,000 మార్కును దాటిపోయింది. ముంబై వంటి నగరాల్లో అయితే అది ₹1,62,000 వరకు చేరింది. ఒక్క నెల వ్యవధిలోనే బంగారం ధరలు దాదాపు 14% పెరిగాయి. ఇంత భారీగా ధర పెరిగినప్పుడు చేతిలో ఉన్న పాత బంగారాన్ని నమ్మితే మంచి మొత్తంలో నగదు వస్తుందనే ఆలోచన సహజంగానే పెరుగుతుంది. అయితే ఇది కేవలం బంగారం ధరల గురించి మాత్రమే కాదు. దీని వెనుక సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితి కూడా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. రోజువారీ జీవితం ఖరీదవుతోంది. ఇంటి ఖర్చులు పెరిగిపోతున్న సమయంలో అదనంగా ఉన్న ఆస్తుల్లో నుంచి డబ్బు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి చాలా కుటుంబాల్లో ఏర్పడుతోంది. అలాంటి సమయంలో ఇంట్లో ఏళ్లుగా ఉన్న పాత బంగారం ఒక మార్గంగా కనిపిస్తోంది. మరోవైపు రేపటి పరిస్థితిపై కూడా కొంత అనిశ్చితి ఉంది. ఇప్పుడు ఉన్నంత స్థాయిలో బంగారం ధరలు భవిష్యత్తులో కొనసాగుతాయో లేదో చెప్పలేని పరిస్థితి. అందుకే ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పుడే పాత బంగారాన్ని అమ్మి లాభం పొందాలని కొందరు భావిస్తున్నారు. చేతికి వచ్చిన నగదును అత్యవసర ఖర్చులకు, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. అంటే బంగారం ఇప్పుడు కేవలం ఆభరణంగా కాకుండా అవసరమైన సమయంలో వెంటనే నగదుగా మార్చుకోగల ఆస్తిగా కూడా ఉపయోగపడుతోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన మార్పు కూడా కనిపిస్తోంది. గతంలో పాత బంగారం కొనుగోలు చేసి నగదు చెల్లించే వ్యాపారం ఎక్కువగా చిన్న చిన్న స్థానిక వ్యాపారుల పరిధిలోనే ఉండేది. కానీ ఇప్పుడు ఈ రంగంలోకి పెద్ద జ్యువెలరీ సంస్థలు కూడా అడుగుపెట్టాయి. కళ్యాణ్ జ్యువెలర్స్, తనిష్క్ వంటి ప్రముఖ బ్రాండ్లు జూన్ నుంచి గోల్డ్ ఫర్ క్యాష్ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. జోయా లుకాస్ కూడా కస్టమర్లకు పాత బంగారాన్ని నగదుగా మార్చుకునే అవకాశం ఇస్తోంది. వ్యాపారులకు ఈ విధానం ఇప్పుడు ఉపయోగకరంగా మారింది. కొత్త ఆభరణాల కొనుగోలు తగ్గుతున్న సమయంలో పాత బంగారం ద్వారా వారికి రీసైకిల్ చేయగల పసిడి లభిస్తోంది. అదే సమయంలో పాత నగల ఎక్స్చేంజ్ ఆఫర్లలో ఎదురయ్యే కొన్ని నష్టాలను కూడా ఈ విధమైన లావాదేవీల ద్వారా భర్తీ చేసుకునే అవకాశం వారికి వస్తోంది. అందుకే కస్టమర్ల అవసరానికి తగ్గట్టుగా గోల్డ్ ఫర్ క్యాష్ సేవలను మరింతగా ప్రోత్సహిస్తున్నారు. మార్కెట్ నిపుణులు మాత్రం ఈ పరిణామాన్ని సాధారణమైన మార్పుగా చూడడం లేదు. బంగారం ధరలు పెరిగినందుకు మాత్రమే ప్రజలు పాత నగలను అమ్మడం లేదని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా దీనికి బలమైన కారణమని గోల్డ్ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. రోజువారీ ఖర్చులు పెరుగుతున్న కొద్దీ ఇంట్లో ఉన్న బంగారాన్ని కరిగించి దాని విలువను అవసరాలకు ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి కొంతమందిలో ఏర్పడుతోందని వారు విశ్లేషిస్తున్నారు. ఇక జోయా లుకాస్ ప్రకారం గత 4 రోజులుగా షోరూంలకు పాత బంగారంతో వస్తున్న కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంటే మార్కెట్లో జరుగుతున్న ఈ మార్పు కేవలం గణాంకాల్లో కనిపిస్తున్న విషయం మాత్రమే కాదు, జనం తీసుకుంటున్న నిర్ణయాల్లోనూ అది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అప్పటి వరకు పసిడి ధరలు ఎటు కదులుతాయో, దానికి అనుగుణంగా ప్రజల నిర్ణయాలు ఎలా మారతాయో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం ధరలు పైకి వెళ్లే కొద్దీ దాన్ని దాచుకునే ఆలోచనతో పాటు దాని విలువను వెంటనే నగదుగా మార్చుకోవాలనే ఆలోచన కూడా భారతీయుల్లో బలపడుతోంది.